కూటమి అభ్యర్థిగా పోలమూడి నాని గారిని అధిష్టానం ఎన్నిక చేయడం జరిగింది. రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది. దానికి మా కార్పొరేటర్ అందరూ కూడా రేపు వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరం కూడా ఆశిస్తున్నాం. అలానే తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క గుంటూరులో ఉన్నటువంటి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్కన పెంసాని గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో అనేక 4 బ్రిడ్జీలు తీసుకొచ్చేసి అవన్నిటిని కూడా పరిపూర్ణంగా చేయాలంటే తెలుగుదేశం పార్టీ నగర మేర అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది. దాన్ని రేపు కైవసం చేసుకొని అభివృద్ధి కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మరి వారికి ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి అభివృద్ధిని ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కొత్తగా సాక్షి ఛానల్ కనిపిస్తుంది వాళ్ళు మొత్తం. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా గుంటూరు పట్టణంలో అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధిలో భాగమే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఆ పార్టీకి రిజిగ్నేషన్ చేసి కూటమి తరపున వచ్చి మేము కూడా మీతో కలిసి వస్తాము, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ధ్యేయం కూడా అభివృద్ధి కనుక వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున కొత్తగా మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టాం. ఇక్కడేదో మేము రాగానే వాళ్ళనేదో దించేసాం, వాళ్ళని తెచ్చేసుకున్నాం అనే అపోహలు
ముఖ్యంగా ఆ పార్టీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ప్రజలకు ఎవరికి లేదు. గుంటూరులో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. మంచి పని చేశారని చెప్పేసి ఒక భావనలో ఉన్నారు. ఎటొచ్చి ఆ ఒక్క పార్టీనే మా వాళ్ళని ఏదో తీసుకెళ్లారు అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆ రకరకాల మాటలన్నీ కూడా ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో మనం ఏం చేసామో, ఏ రకంగా ప్రవర్తించామని తెలుసుకుంటే అవన్నీ కూడా ఆన్సర్లన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి. కనుక ఇవాళ ఏదైతే ప్రజలు రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కోరుకుంటున్నారో ఆ దిశగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఆ భాగంలోనే రేపు జరగబోయేటటువంటి మేయర్ ఎన్నిక లాంఛనప్రాయమే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి ఆయన పార్టీకి చేసినటువంటి సేవలు కానీ, పట్టణంలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు తెలిస్తే కానీ, ఆయనకి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం గురించి కానీ, ఒక మంచి పని చేస్తాడు, ఆయన స్వార్థంగా ఆలోచించడం అనేది కూడా ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవటం, ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, రేపు జరగబోయేటటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆయన్ని మేయర్ సీటు మీద కూటమి నాయకులందరూ కలిసి కూర్చోబెడతాం. అక్కడి నుంచి కూడా అభివృద్ధి గుంటూరుది అనేది ఏ రకంగా పరిగెత్తుతుందో ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే ఇందాక మా సోదరుడు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషితో ఆయన ఆధ్వర్యంలో గుంటూరులో అపష్కృతంగా ఉన్నటువంటి ఆ రండాలపేట బ్రిడ్జి కానీ, నందివెలుగు బ్రిడ్జి కానీ, అక్కడ ఆగతపాడు దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి. రోడ్లు కూడా వైండింగ్ చేసి ఇవాళ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ ఉన్నారు. ఆ దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి నాయకుల్ని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో గుంటూరుని పక్కన ఉన్నటువంటి రాజధాని కంటే కూడా ఒక మహానగరంగా తీర్చిదిద్దాలని మా ఎమ్మెల్యే కూడా కంకణం కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు సహకారం అందించండి. మంచిగా ఒక మంచి ప్రభుత్వానికి మీరు చేయూతనిస్తే ప్రజలకు మంచి చేస్తాం, నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరికీ తెలియజేస్తూ మరొకసారి జనసేన పార్టీ తరఫున రేపు కాబోయేటటువంటి మేయర్ గారికి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. జై హింద్. రేపు 28వ తారీఖు మనందరికీ తెలుసు మేయర్ ఎలక్షన్ జరగబోతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు కోవెలమూడి నరేంద్ర గారు జేసీ గారికి ఆయన నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ఈరోజు పూర్తి చేసుకొని విజయవంతంగా వచ్చాము. రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలమూడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం, కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం. ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది. మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో. కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము. మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు. అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిధల్లాగా అవుతాము అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాము. అదేవిధంగా మరొకసారి నాని గారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు గుంటూరు పట్టణానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నాను. ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటిని కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు.
గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం. రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేట్లు అందరికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకి అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. ఈ 4 ఏళ్ళు చాలామంది ఇక్కడ శ్రమ వచ్చి నాతో పాటు ప్రయాణం చేశారు యుద్ధంలో భాగంగా. వాళ్ళందరూ కూడా ఈ 4 సంవత్సరాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ రోజు అసలు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలియదు. ఆ సమయంలో నా ఎమ్మట ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్ మాకెక్కడ క్యాంపు రాజకీయాలు ఫోటోల్లో ఎవిడెన్స్ చూపించండి. మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. చాలు. థ్యాంక్ యూ.